ఇషా ఫౌండేషన్ లో అలజడి చెలరేగింది. ఒక్కసారి ఏకంగా 150 మంది పోలీసులు ఇషాలోకి ఎంటర్ అయ్యారు. అసలు ఇషాలో ఏం జరుగుతోంది? యోగా పేరుతో సన్యాసులుగా మారుస్తున్నారు అనే వాదనలో నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇషా ఫౌండేషన్ చూడటానికి ఓ ఆధ్యాత్మిక ప్రదేశం. సద్గురు జగ్గి వాసుదేవ్ స్థాపించిన ఈ ఆశ్రమం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులొస్తుంటారు. ఇక్కడికొచ్చేవారికి వయస్సుతో సంబంధం లేదు. వచ్చిన వారు రోజుల తరబడి ఇక్కడ యోగా శిక్షణ, ఆధ్యాత్మిక సేవలు, వాలంటరీ వర్క్స్ చేస్తుంటారు. అక్కడి వరకు వ్యవహారం బాగానే ఉంది. కాని ఇక్కడ అంతకు మించి ఏదో జరుగుతుందన్న వ్యవహారం కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కోయంబత్తూరులోని తొండముతూర్ ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో పోలీసు అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఈషా ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసులపై నివేదికను కోరిన మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేపడుతున్నారు. అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో 3 డిప్యూటీ సూపరింటెండెంట్లు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 150 మందితో కూడిన పోలీసుల బృందం ఈషా ఫౌండేషన్ ప్రాంగణాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్నవారిని కూడా ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు రంగంలోకి దిగటానికి కారణం ఓ తండ్రి తన కూతుళ్ల కోసం కోర్టు మెట్లు ఎక్కటమే. రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎస్ కామరాజ్ తన 2 కూతుళ్లు ఈషా ఫౌండేషన్లో యోగా కోసం వెళ్లి సన్యాసులుగా మారారని, దీనికి ఈషానే కారణమంటూ ఆరోపించారు. ఫౌండేషన్ ఆయన కుమార్తెలను బ్రెయిన్ వాష్ చేసి వారిని సన్యాసులుగా చేశారని, దీంతో వారు ఇంటికి కూడా రావటం లేదని వాపోయారు. కూతుళ్లు వదిలి వెళ్లటం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లు ఆ పేరెంట్స్ కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జి సూచించారు. ఈషా ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను కోరుతూ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోయంబత్తూరు రూరల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఈషాలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈషా కేంద్రంలో ఇప్పటివరకు స్టే చేసిన వారి వివరాలు, అందులో మహిళలు, విదేశీయులు ఎంతమందున్నారు, అదృశ్యమైన వారు, మృతి చెందిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను ఈషా ఫౌండేషన్ కొట్టిపారేస్తోంది. వివాహం లేదా సన్యాసం కోసం వ్యక్తులను ఒత్తిడి చేయటంపై వచ్చిన ఆరోపణలను ఫౌండేషన్ ఖండించింది. ఇవి వ్యక్తిగతంగా వారి ఇష్టాలని, అలాంటి ఒత్తిడి ఈషా ఎప్పుడూ చేయలేదని తెలిపింది. ఇక్కడికొచ్చేవారంతా స్వచ్ఛందంగా వస్తున్నారని, ఎవ్వరూ బలవంతం చేయలేదని వివరణ ఇచ్చింది. మొత్తంగా ప్రశాంతతకు పేరున్న ఈషా ఫౌండేషన్లో అలజడి రేగటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.